ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ సంఘంలోని కొన్ని పద్యాలు వేసుకుందాం. ముందుగా 8వ పద్యం. విని వెరగంది పరేషన్ మనుజనవరేణ్యుండు, విని వెరగంది పరేషన్ మనుజవరేణ్యుండు, విమలమతి నిస్తండ్రున్ మునికుల జలనిధి చంద్రున్, సునిశిత హరిభక్తి సాంద్ర సుఖయోగేంద్రున్. వినినవాడై ఎరగంది ఆశ్చర్యపడి పరిషితు అను మనుజవరేణ్యుడు రాజు, విమల నిర్మలమైన మతి మనసు గలవాడు, నిస్తంద్రున్ ఏమ్రపాటు లేని వాణ్ణి, మునుల కుల సమూహమను జలనిధి సముద్రమునకు, చంద్రుని సునిశితమైన హరి మీద, భక్తి సాంద్రున్ చిక్కగా కలవారిని, సుకుడు అను యోగులలో ఇంద్రున్ శ్రేష్ఠుని. భావము. ఇలా చెప్పుతున్న మహర్షి మాటలు విని పరిషిన్ మహారాజు ఆశ్చర్యపోయి, పరిశుద్ధమైన మనసు గలవాడు, స్థిర సంకల్పుడు, మునిజనము అనే సముద్రాన్ని చంద్రుని వంటివాడు, తిరుగులేని దట్టమైన హరిభక్తి గలవాడైన సుఖ మహర్షి వైపు చూశాడు. తర్వాత 9వ పద్యం. కని ఇట్లనే మైత్రేయుని అనగుండగు విదుడే రహస్యములడిగన్, ముని ఏమి చెప్పే ఏ పగిదిన్ తీర్థములాడే ఎదడన్ తిరుగుచునుండెన్. కని సూచి ఇట్లు ఈ విధముగా అనియన్ పలికెను మైత్రేయుని అనగుండు పుణ్యుని అగు విదురుడు ఏ రహస్యములను అడిగెను. మునీశ్వరుడు ఏమి చెప్పెను. ఏ పగిది విధమున తీర్థములలో స్నానములు ఆడెన్ చేసెను, ఎదటన్ ఎక్కడెక్కడ తిరుగుచున్ విహరిస్తూ ఉండెను. భావము. అప్పుడు పరిషత్తు సుగునితో ఇలా అన్నాడు. పుణ్యుడైన విదురుడు మాన్యుడైన మైత్రేయుని ఏ రహస్యాలు అడిగాడు? అందుకు ఆ మహాముని ఏమేమి సమాధానాలు చెప్పాడు? విదురుడు ఏ తీర్థాలలో ఏ విధంగా స్నానం చేశాడు? ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరించాడు? సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.